అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. లక్ష్మీదేవికి ఇష్టం లేని ఈ 4 ఇండ్లలో అస్సలు ఉండదు. దారిద్ర్యం వస్తుంది, కష్టాలు అనుభవిస్తారు. అందుకని ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ డబ్బు అంటే ఇష్టము. కొందరంటారు మనసు బాగుంటే చాలు, డబ్బు లేకున్నా సరే అని. కానీ ఈ కాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. లక్ష్మీదేవి మనను అనుగ్రహిస్తే ధనానికి లోటు ఉండదు. లక్ష్మీదేవి అంటేనే ఐశ్వర్యమునకు గుర్తు. లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే దారిద్ర్యం వస్తుంది. కానీ కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మనను అనుగ్రహిస్తుంది. అందువలన చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దవారు అంటారు. కానీ లక్ష్మీదేవి అందరి ఇంట్లో ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవికి చంచల స్వభావం ఉంటుంది. మనము చేసే తప్పుల వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతే లక్ష్మీదేవిని చంచల లక్ష్మి అంటారు. కానీ లక్ష్మీదేవి మాత్రము ఎప్పుడూ మహావిష్ణువు దగ్గర ఉంటుంది. అందువలన అమ్మ అయిన లక్ష్మీదేవి చంచలమైనది కాదు. మన మనసే చంచలమైనది. చాలామంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది. కొందరైతే తినడానికి కూడా ఏమీ లేకుండా చాలా బీదవారుగా ఉంటారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, కొందరి దగ్గర డబ్బు అసలే ఉండదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా రకాలు పూజలు చేస్తారు. ఎవరు ఏది చెబితే లక్ష్మీ కటాక్షం కొరకు అవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి ఏం చేస్తే డబ్బు వస్తుందని వారు అలా చేస్తారు. మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అంటే అత్తమ్మ, మామయ్య, అక్క, చెల్లి, భార్య, నానమ్మ, అమ్మ, ఇలా మన ఇంట్లో ఉన్నవారు ఇలా అందరూ మన గురించి ఆలోచిస్తారు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో చెబుతారు. అందువలన స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపము అంటారు. కానీ అందరూ స్త్రీలు ఒకే రకంగా ఉండరు. చాలామంది స్త్రీలు చాలా రకాలుగా ఉంటారు. కొందరు స్త్రీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తారు, డబ్బును దుబారా చేస్తారు. అది కాకుండా వేరే వాళ్ళ విషయం తీసుకొని వారి మీద వీరి మీద అనవసరమైన ముచ్చట్లు పెడుతూ కాలక్షేపము చేస్తారు. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ, లేనివి ఉన్నవి కల్పించి చెబుతారు. ఇలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు. వారింట్లో దరిద్ర దేవత ఉంటుంది. మరొక విషయం, కొందరు స్త్రీలు తెలిసి కానీ తెలియక కానీ చీపురును తొక్కుతారు. చీపురును లక్ష్మీదేవి స్వరూపం అంటారు. మరియు చీపురు శనిదేవుని యొక్క ఆయుధము. అలాంటి వారి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రాదు, దరిద్ర దేవత వస్తుంది. మన శాస్త్రాలలో అన్నిటికీ కొన్ని ప్రాముఖ్యతలు ఇచ్చారు. అలాగే చీపురుకు కూడా ప్రాముఖ్యతను ఇచ్చారు. అసలు చీపురును తొక్కవద్దు, లేకుంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమే. లక్ష్మీ కటాక్షం కలగాలంటే చీపురును ఎప్పుడూ కాళ్ళతో తొక్కవద్దు. మరొక విషయం, ఎవరైతే శుభ్రంగా ఉండరో, ఎవరింట్లో అశుభ్రంగా ఉంటుందో వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండడానికి అస్సలు ఇష్టపడదు. అందుకని ఇల్లును ఎప్పటికప్పుడు నీటుగా శుభ్రంగా ఉంచుకోవాలి. వాకిలి నూకి ముగ్గును వేయాలి. లక్ష్మీదేవికి ముగ్గులంటే చాలా ఇష్టము. మరి ఒక విషయము, మనము చేతికి వేసుకున్న గాజులు, ఆ గాజులు పొరపాటున పగిలిపోతే చాలామంది ఎక్కడ దొరికితే అక్కడ పాడేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది స్త్రీలు డస్ట్బిన్నులో వేస్తారు. అలా వేసేవారి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని పెద్దలు చెబుతారు. మరి అలా పలిగిన గాజులను ఎక్కడ వేయాలి అంటే ఎక్కడైనా ఒక చెట్టు కింద పాతి పెట్టాలి. అలా చేస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనం చేసే పని ప్రతీదీ ముఖ్యమే. కొందరు తమ ఇంట్లో తలుపులు పెట్టేటప్పుడు చాలా శబ్దం వస్తుంది మరియు తలుపులను సడన్గా
సౌండ్ వచ్చేలా దబెల్లుమని వేస్తారు. అలా చేయకూడదు. తలుపులను మెల్లగా శబ్దం రాకుండా వేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరియు ఇంట్లో ప్రతి దానిని శుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు స్త్రీలు ఇంట్లో తల విరబోసుకొని తిరుగుతారు. అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. మరియు కొందరు ఇంటి గుమ్మము అంటే గడప పైన కూర్చుంటారు. అలా కూడా చేయకూడదు. మరియు గుమ్మంకు ఎదురుగా కూర్చొని ఏదీ తినకూడదు. లక్ష్మీదేవికి అలాంటివి ఇష్టం ఉండదు. అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షము కలగదు. మరియు అవసరం ఉన్నా లేకున్నా దుబారా ఖర్చులు చేసేవారి ఇంట్లో మరియు మన ఇంటిని నీటిలో కొంచెం ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉప్పు నీటితో ఇల్లును తుడవడం వలన కొన్ని రకములైన బ్యాక్టీరియాలు కూడా రావు. ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఉప్పు నీటిలో వేసి ఇల్లును తుడవడం వలన కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా చేస్తే కూడా ఆరోగ్యం బాగా ఉంటే లక్ష్మీ కటాక్షం మన మీద ఉన్నట్లే. ఈ విధముగా మనం పాటించినచో లక్ష్మీదేవి వస్తుంది. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు నేను ఎక్కడెక్కడ ఉంటానో అని ఇంద్రుడికి చెప్పినదట. ధర్మము పాటించక నీతి నియమాలతో ఉండని వారి ఇంట్లో నేను ఉండనని లక్ష్మీదేవి చెప్పింది. ఎవరైనా అహంకారముతో అజ్ఞానంతో ఉండి మనస్సుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మరియు అత్యాశపరుల దగ్గర మరియు దురాశ గల వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. హింసను చేసేవారి దగ్గర మరియు మానవులను హింసించే వారి దగ్గర, మూగజీవులను హింసించే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. స్త్రీలను అవమానించే వారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. తనలోని లోపాలను సర్దిద్దుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ వచ్చిన అతిథులను గౌరవించి వారికి భోజనం పెట్టి వారిని సంతృప్తిపరిచి ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి చాలా ఇష్టపడుతుంది. కుటుంబంలో గొడవలు లేకుండా ప్రేమాభిమానములతో ఉండు వారింట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు గొడవలు పడకుండా అన్యోన్యంగా ఉంటారో వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ గర్వం ఉంటుందో, ఏ కుటుంబంలో ఎప్పుడు గొడవలు పడుతుంటారో, ఎవరైతే అతిథులను అవమానిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవికి నచ్చిన పనులు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సంపదలు సుఖశాంతులు ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.